నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ లిక్కర్ దందా ఏదైతే ఉందో వాటి విచారణలో విస్తుపోయేటువంటి విషయాలు బయటపడుతున్నాయి అదేమిటంటే ఇంతవరకు A1 రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి A40 నుంచి A49 50 మంది దాకా అరెస్ట్ అయ్యారు వాళ్ళకు సంబంధించి వాళ్ళ లావాదేవీలు గనుక మనం చూస్తే కొంత డబ్బేమో అంతిమ లబ్ధిదారుడికి చేరింది మరి కొంతమంది వీళ్ళు సొంతానికి వాడుకొని సొంత ఆస్తులు కొనుగోలు చేయడము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడము సినిమాలు తీయడము అసలు దిక్కు తోచకుండా ఖర్చు పెట్టారు సో ఒక్కసారిగా డబ్బులు వచ్చేస్తా అంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో ఇప్పుడేం తెలిసిందంటే సో వీళ్ళు ఒక చేతన్ కుమార్ అనేటువంటి ఒక బులియన్ వ్యాపారి అంటే అతను బులియన్ వ్యాపారి యొక్క సహకారంతో వీళ్ళు ఆ డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో మద్యం తయారీ కంపెనీలు ముఖ్యంగా ఈ ఆదాన్ డిస్టిలరీస్ కావచ్చు అదేవిధంగా SPY ఆగ్రో ఇండస్ట్రీస్ లీలా డిస్టిలరీస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి మరియు A7గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరే దాన్ని మానిటర్ చేసేవాళ్ళు ఈ సంస్థల నుంచి దాదాపుగా 78 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఆ ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులకు గాను నగలు మరియు నగదు అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునేటువంటి ప్రాసెస్లో వాళ్ళు బాంబేలోని ముఠా సహకారంతో దాన్ని చేసుకున్నట్లయితే తెలుస్తుంది అందులో భాగంగా ఈ చేతన్ కుమార్ అనేటువంటి వ్యక్తి సో ఈ అనిల్ చోక్రా అనేటువంటి వ్యక్తి సహకారంతో వీళ్ళకు బ్లాక్ మనీని వైట్ మనీ చేసి ఇచ్చినట్లు తెలుస్తుంది అదేవిధంగా కొంత నగలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు నగలు అంటే బంగారం రేట్లు పెరుగుతాయని ముందే తెలిసి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా తప్ప అని వాళ్ళు మితండవాదం కూడా చేస్తారు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పు లేదు డిస్టిలరీస్ ద్వారా కమిషన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే తప్పు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే తప్పు లేదు కానీ ఇలా దొడ్డిదారిలో పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేసి మద్యం కుంభకోణానికి పాల్పడి డిస్టిలరీస్ ద్వారా వచ్చినటువంటి కమిషన్ల డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే తప్పు దానికి కూడా ఇంకా మితండవాదం చేస్తారు మద్యం ముడుపుల సొమ్మును నగల రూపంలో ఇచ్చేసా సో వీళ్ళు ఇతను ఏం చెప్తున్నాడంటే నేను నాకు వచ్చినటువంటి 78 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ మనీని వైట్ మనీ చేసి కొంత నగదు రూపంలోను కొంత బంగారు రూపంలోను ఇచ్చాను నాకు దీనికి ఏమి సంబంధం లేదు నేను చేసినటువంటి పని ఏదైతే ఉందో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం కోసము నేను నా కమిషన్ మాత్రమే తీసుకున్నాను కానీ అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమి చేస్తే వచ్చాయనేటువంటి విషయాలు నాకు తెలియదని ఆయనైతే చెప్పారు సో చేతన్ కుమార్ ద్వారా వీళ్ళు నాకు పరిచయం అయ్యారని చెప్పారు సో ఇప్పుడు చేతన్ కుమార్ని పట్టుకురావడంలో నిమగ్నమై ఉన్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన పలు మద్యం డిస్టిలరీలు వాటి బ్యాంకు ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాయి ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు బంగారం రూపంలో వెనక్కి ఇస్తే మీకు కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ నన్ను సంప్రదించారు ఇప్పుడు ఈ చాముండా బులియన్ యజమాని ఎవరైతే ఉన్నారో చేతన్ కుమార్ ఈయనకు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ డాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మధ్య లింక్ ఉంది వాళ్ళు చేతన్ కుమార్ని కలిస్తే చేతన్ కుమారు అనిల్ చోక్రా సహాయంతో వాళ్లకు బ్లాక్ మనీని వైట్ మనీ చేసి కొంతేమో నగదు రూపంలో కొంత బంగారు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తుంది సో ఆ పేర్లు చూడండి ఏ డొల్ల కంపెనీలు ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నైప్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాల్ ఎంటర్ప్రైజెస్ నోరు కూడా జరగడం లేదు అలాంటి కంపెనీలు పెట్టుకొని దానికి డబ్బులు వేసుకున్నారు కోట్ల రూపంలో తదితర డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాల వివరాలు ఆయా డిస్టిలరీలకు అందజేయగా వాటిలో 78 కోట్ల రూపాయల వరకు జమ చేశారు అందులో నా కమిషన్ మినహాయింపు తీసుకొని మిగతా సొత్తును నగదు మరియు బంగారు రూపంలోకి మార్చి చేతన్ కుమార్కు అందజేశా అంటే నాకు సంబంధం లేదు నేను నా అకౌంట్లో పడినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను కమిషన్ తీసుకొని మిగిలిన మొత్తం నగదు మరియు నగల రూపంలో నేను చేతన్ కుమార్కి ఇచ్చానని చెప్తున్నాడు సో వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం ఇక్కడ మనము 3400 కోట్ల రూపాయలకే కన్ఫైన్ కాకూడదు ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరైనటువంటి షర్మిలారెడ్డి గారు ఏం చెప్తారంటే ఇది 1,00,000
కోట్ల రూపాయల కుంభకోణము. వెలుగులోకి వచ్చింది 3,400 కోట్ల రూపాయల కుంభకోణం మాత్రమే. కానీ ఈ కుంభకోణం చాలా పెద్దది. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని సాక్షాత్తు షర్మిలా గారే చెప్పారు. ఈ కేసులో ఏ పార్టీగా ఉన్నటువంటి అనిల్ చోక్రా ఏం చెప్పారంటే, చేతన్ కుమార్ నాకు డబ్బులు పంపించాడు, ఆయనకు నేను తిరిగి కమిషన్లు తీసుకొని మిగతా ఇచ్చేసానని చెప్పారు. నాటి ప్రభుత్వ పెద్దల ముడుపుల సొమ్ము, వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం ఆర్డర్లు దక్కించుకున్న ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ సంస్థలు రాజ్ కసిరెడ్డి A1, ముప్పిడి అవినాష్ రెడ్డి A7ల నియంత్రణ పర్యవేక్షణలో ఉండేవి. ఈ 3 సంస్థలు కలిపి మొత్తం 78 కోట్లను అనిల్ చోక్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల్లోకి జమ చేశారు. సో 78 కోట్లు రాజ్ కసిరెడ్డి మరియు ఈ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ అవినాష్ రెడ్డి అంటే ఈ కడప ఎంపీనో లేకపోతే ఇంకొక అతనో కాదు, ఇతను వేరే అవినాష్ రెడ్డి. సో వీళ్ళిద్దరూ కలిపి 78 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు పంపిస్తే వాళ్ళు దాని బ్లాక్ మనీని వైట్ మనీ చేసి వీళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఆ డబ్బులు రాజ్ కసిరెడ్డి ఏం చేశాడు? ఆ డబ్బులు అంతిమ లబ్ధిదారుడికి నగలు రూపంలో ఇచ్చాడా, నగదు రూపంలో ఇచ్చాడా తెలియవలసి ఉంది. సో వీళ్ళేమి ఎన్నికల ఖర్చుకు వాడారు కదా. ఈ మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల డబ్బులు ఏదైతే ఉన్నాయో, సిద్ధం సభలకు వాళ్ళేం వైట్ మనీ వాడిండరు, అదేవిధంగా ఓట్ల కొనుగోలుకి వాళ్ళేం వైట్ మనీ వాడిండరు, బ్లాక్ మనీనే వాడింటారు. సో బ్లాక్ మనీని సిద్ధం సభలకు వాడారు, ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వాడారు. ఇవంతా పోగా కొంతవరకు వైట్ కూడా చేసుకున్నారు. సో మేబీ 3,400 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే చెప్తా ఉన్నారో అది వైట్ మనీ ట్రాన్సాక్షన్ చేసినటువంటి డబ్బులు. షర్మిలా గారు ఏ అర్థంతో చెప్పారంటే, బ్లాక్ మనీ ఏదైతే ఉందో, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చకుండా బ్లాక్ మనీతోనే రాజకీయాలు చేశారు కదా, ఆ డబ్బులు మొత్తం కలిపితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఉండవచ్చు అని చెప్పి ఒక అంచనా. మరి విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఈ కేసు గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. సో మొత్తానికైతే కనుక 3,400 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ఆ చేతన్ కుమార్ని విచారించబోతున్నారు. సో రాజ్ కసిరెడ్డి A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా A7గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, ఈ ఇద్దరు 78 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళకి బ్లాక్ మనీ వైట్ మనీ చేసి ఇచ్చానని చెప్పి విచారణలో అనిల్ చోక్రా అయితే చెప్పేయడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, అసలు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటువంటి మార్గాలు మేము అన్వేషించి రామరాజ్యం లాగా మేము పరిపాలిస్తే ఈ కుంభకోణం యాడ్ నుంచి వచ్చిందని చెప్పి చెప్తారు. మరి కుంభకోణమే జరగకపోయి ఉంటే డొల్ల కంపెనీలకు 78 కోట్లు ఎక్కడి నుంచి పోయింది? సమాధానం ఉండదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.